ఏర్పాటు చేయండి. పెళ్లి కొడుకు బయోడేటా ఫోటోలు పంపించాను, చూసావా? చూడలేదు. ఏ ఎందుకని? నాకెలాంటి మొగుడు కావాలో నాకన్నా నా జానుకే బాగా తెలుసు, అందుకే చూడలేదు. చాలా అందంగా ఉన్నావే. లిప్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి. ఉండు. ఏమండి? చెప్పండి మేడం, ఏం కావాలి? ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి. చెప్పు జాను, ఏం కావాలి? ఇది మన ఇల్లు కాదు జాను అని పిలవడానికి. ఆ? నోరేళ్ళు పెట్టుకుని చూస్తావేంటి? బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది, ఇవ్వు. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. సరే. అమ్మా లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చి టైం అయింది. త్వరగా ఈ పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని? లక్ష్మి ఏమన్నా అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి? అది కాదమ్మా, ఎంతైనా ఆడపిల్లవాళ్ళం. అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా. వినయం అంటే ఏంటి పిన్ని? పెళ్లి కొడుకు అడిగే తలా తోకా లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి వడాడమంటే ఆడి పాడమంటే పాడి అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా? నువ్వు చెప్పేది నిజమే జానకి. అయితే ఒక్క విషయం, మనం వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు. అత్తమ్మా, నువ్వు చెప్పింది రైటే, జాను చెప్పింది రైటే. నేను వినయంగా ఉండలేను, కానీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే. అమ్మా లక్ష్మి, ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మావయ్య. తీసుకో అమ్మా, పెట్టమ్మా. నిన్నిలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందమ్మా. చల్లాయి బావా, మన లక్ష్మిని చూడండి, బంగారు బొమ్మలా ఉంది. బంగారు బొమ్మలా కాదు, ఆ? బంగారమే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఆ? ఆ? ఏయ్, ఏయ్, అంకుల్ ఏంటిది? ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ ఏంటి? అంకుల్, ఆ. అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్కే. ఆ. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి నేను కూడా హైటెక్కే. మీరు ఇలా లోటెక్కలో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నీ హైటెక్ కాలు అంతే కదా. ఆ, ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తానన్నాడు, కొంప తీసి కొంపెక్కాడు కదా. ఆ? హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు. అంకుల్ ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్ సరిపోదు అంకుల్, ఆ? పద్ధతులు కూడా హైటెక్కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబు ఎవరు? హుస్ దట్ ఫాదర్? అంకుల్, మ్. ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే, నువ్వు వెళ్ళి సర్దిపెట్లో పెట్టు. సర్ది పెట్టా? సర్ది పెట్టంటే ఫ్రిడ్జ్ సర్ది పెట్టంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఏవే, కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యా. సార్ బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా. సార్, కాళ్ళు కడుక్కోండి. చిచి, పరాయింటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు, పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే రేయ్ భగవాను, ఆ, నీ కారు స్పీడ్ ఎక్కువ మాకంటే ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తాం లేదు చూసుకునే పని లేదా? చూస్తుండ్రా, ఈసారి BMW కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకు వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా? వస్తుంటే కారు పాడైంది, ఆ. అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనీతో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. అలాగే నువ్వు పదవే. నువ్వెక్కడికి? లోపల తగలాడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కలేదు, ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు రారా. బనియంతో పెళ్లి చూపులేండి బావా. గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్ తో తిరిగావు. అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనియంతో తిరుగుతావు. నువ్వు మగాడివి. అంతేనంటావా? అంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెడితే రాహుకాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయి. వచ్చేస్తున్నా. అలాగే వచ్చేస్తా. నువ్వు మగాడివి, ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు పదా. ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు, బనీని టక్ చేసుకొచ్చాడు. ఇది బెటరే, అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా ఇచ్చవచ్చు కదరా. అయ్యో, మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదని లేదు, ఏ కష్టాన్ని కలగనివ్వలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈ లోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా. నీ అమ్మ అక్కడ మాడ. హైటెక్ సాంప్రదాయం.
సాంప్రదాయం కొత్త పంతులు దొక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు, మందు కొట్టడు, సిగరెట్ కాల్చడు. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్ట. నువ్వు మగాడివి. అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా. ఎక్కడా ఫేస్ కనపడిందే. లక్కీ అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులోనూ తక్కువ కాదు. కింద కూర్చోకు. ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలో కూర్చుందేటి? వీళ్ళ పద్ధతి ఏమీ నాకు నచ్చలేదు. ఉసై నిన్ను ఎవడైతే కట్టుకుంటాడో ఫస్ట్ టైం జరగక ముందే ఊరేసుకుని చేస్తాడే. ఒరేయ్, నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. ఇంతకు ముందే తెలిసి ఈ అమ్మాయి తెలుసు. ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. నువ్వు మగాడివి. నువ్వు నోర్మి. ఆ? చూడమ్మా, అమ్మాయిని ఒక పాట పాడమనండి. అదివో అల్లదివో. మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు. ఇది చెడగొడుతుంది. పాడు. అదిరేటి డ్రెస్ మీరేస్తే ఎదిరేటి లుక్ మేమిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమనరా. అడ్డొస్తే తడా మీకు తడా సరదాగా మీరు నడిచొస్తే అడ్డొస్తే తడా తయ్యతక ఓహో దూరం నుంచి దూరం ఉంచుదాం ఓహో స్టేజీ చండాలంగా పాడుతుంది. పాడుతూనే మనం చంపేసిలా ఉంది. నా చెవులతో విను, ఆ? ఎంత మధురంగా వినిపిస్తుందో. ఆహా. ఓహో నచ్చలేదు కదూ? నచ్చాడు. మరి పాట ఆపేసావే, పాడు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటో తెగ ఆలోచిస్తున్నావు? అది నేను మీతో నిజం చెప్పాలి. నాతో చెప్పడానికి కూడా ఎంతగా ఆలోచించాలా? కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, ఎలా చెప్పాలా అని. ఏంటా నిజం? అది చెప్పండి. అది వాడేం చెప్తాడు, వాడి మొహం. నేను చెప్తాను. వీడొక పెద్ద దొంగ. వీడే కాదు, ఆ బిర్లాగాడు కూడా చిల్లర దొంగతనాలు చేయడంలో వీళ్ళిద్దరూ పెద్ద జిమ్డాగాళ్ళు. వీళ్ళిద్దరూ మీ ఇంట్లో తిష్ట వేశారంటే దీని వెనక పెద్ద ప్లాన్ ఉండి ఉంటుంది. ఒకేసారి కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంటారు. ఎరా నువ్వు తప్పుకోమా. వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆగండి, మర్యాదగా ఆయన వదలండి. ఆయన దొంగ దొరో తేల్చుకోవాల్సింది మేము. ఏ కంప్లైంట్ లేకుండా అధికారం ఉంది కదా అని ఆయన మీద చేసుకోవడం తప్పు. ఓ మీ ఇద్దరి మధ్య అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు వినపడదు, కనపడదు. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బ్లైండ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డెఫ్ ఆల్సో. కానీ నువ్వు ఒక దొంగను నమ్మావన్న మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నిన్ను వదలనరా. ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు, ఫ్యూచర్ లో నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు, నువ్వు దొంగవా? నేను చివరిసారిగా దొంగిలించింది మీ మనసుని. ఇక్కడ అర్థం అవసరమా? ఫ్రిడ్జ్ లో కుండ.
హలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.